హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్మార్ట్ జోడీ సీజన్ 3లో 6 జంటలు అయితే ఫైనల్కి అయితే వెళ్ళిపోయినాయి కదండి. ఈ 6 జంటల్లో అసలు లక్కీ ఎవరంటే తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోనైతే మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మనం రాకేష్ సుజాత గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలు ఇన్నిసార్లు నామినేషన్ జరిగిన రాకేష్ సుజాతని అయితే ఎవరో ఒకళ్ళైనా నామినేట్ చేశారు. అసలు ఫినాలేలోకి అడుగు పెడతారు అని తెలిసినా కూడా అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు కూడా రాకేష్ సుజాతని నామినేట్ చేయలేదండి. అంటే అది లక్కీయే కదండి. అందుకని వాళ్ళిద్దరిని లక్కీ అనే చెప్పాలి మనం. ఇకైతే మనం ఆదిరెడ్డిను కవిత గురించి అయితే మాట్లాడుకుందామండి. కవిత అయితే మామూలు మనిషి కాదు, తనైతే ప్రెగ్నెంట్. అలాంటిది చివరి దాకా గెలిచి అలా రావటం, కవితని ఎత్తుకొని ఆదిరెడ్డి నిలబడటం చాలా అంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళిద్దరు కూడా అలా ముత్తి మనుషులే రాలేదు, అలా ఉండి ప్రెగ్నెంట్గా ఉండి రావటం ఫైనల్కి అయితే వాళ్ళిద్దరు కూడా లక్కీ జోడీ అనే చెప్పుకోవాలి మనం. ఇక అయితే యష్ సోనియా అండి. సోనియా బిగ్ బాస్లో తక్కువ రోజులు ఉందండి. ఏ గేమ్ అయినా తనైతే గెలవలేకపోయేది. అలాంటిది తను ఫైనల్కి వచ్చే లెవెల్లో ఒక్క అడుగు దూరంలో ఉండగా తను ఆడినప్పుడు రింగులు గెలిచింది కూడా చాలా తక్కువ. కానీ ఫైనల్ ఎపిసోడ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఒక రింగ్ గెలిచారు కదండి. అసలు చూడండి, అది ఎంత స్పెషల్ అంటే వాళ్ళకి అంత స్పెషల్. అందుకని వాళ్ళైతే సూపర్ లక్కీ. ప్రేరణ శ్రీపాద్ కూడా లక్కీ జోడీ అనే మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళిద్దరైతే వైల్డ్ కార్డులో అయితే ఎంట్రీ ఇచ్చేశారు. ఈ షోలోకి వాళ్ళకన్నా ముందు వచ్చిన వాళ్ళకైతే వీళ్ళకన్నా ఎక్కువ రింగులు తెచ్చుకునే అవకాశం అయితే ఉందండి. కానీ అలా తెచ్చుకోలేకపోయారు కొంతమంది అయితే. వీళ్ళ జోడీకి అయితే ఒక నామినేషన్ పడింది కదా, అయినా సరే వీళ్ళు గోల్డ్ రోజ్ సంపాదించారు. ఎందుకంటే వీళ్ళు తెచ్చుకున్న రింగుల ద్వారా. సో వీళ్ళు కూడా సూపర్ జోడీ, అలాగే లక్కీ జోడీ అనే చెప్పుకోవచ్చు. ఇక ప్రదీప్ గారి సరస్వతి గారి జంట అయితే ఈ ఏజ్లో వాళ్ళు లక్కీగా ఫైనల్కి రావటం అయితే లక్కీ జోడీ అనే చెప్పుకోవాలి. నేనైతే కనుక వీళ్ళు ఏజ్ పరంగా చూసి 2-3 ఎపిసోడ్లు అయితే ఉంటారేమో అనుకున్నాను. కానీ వీళ్ళు గోల్డ్ రోజ్ ద్వారా ఫైనల్కి రావటం అయితే లక్కీ అనే చెప్పుకోవాలి. ఇకైతే మస్త్ క్రేజ్ ఉన్న జంట అమర్దీప్ తేజస్విని వాళ్ళ జంట. వీళ్ళైతే స్మార్ట్ జోడీ స్టార్టింగ్లోనే లక్కీ అనే చెప్పుకోవాలి. వీళ్ళు స్టార్టింగ్లోనే గోల్డ్ రోజ్ అయితే సంపాదించారు. మొన్నైతే గోల్డ్ రోజ్ వాడి నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. కానీ ఒకవేళ నామినేషన్లోకి వెళ్ళినా వాడుకోకుండా చివరికి మళ్ళీ వాళ్ళని గోల్డ్ రోజ్ అయితే వరించేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా రింగులు సంపాదించారు కాబట్టి. వీళ్ళ జంట కూడా లక్కీ అనే చెప్పుకోవాలి. కప్పు గెలిస్తేనే గ్రేట్ అని కాదండి, ఫైనల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ అని నేనైతే భావిస్తున్నాను. మరి మీకు కూడా నాలాగే అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ బాగుంది వీడియో అనిపిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మీకు ఇష్టమైన జోడీ ఎవరో కామెంట్ చేసేయండి.